ఈ శుభోదయాన మన తల్లిగారు ఆ స్వరంలోనే దేవుని భయం ఉంటది. పొగడతా అది మంచిది కాదు గాను పాట పాడిన తల్లిగారు మీకు వందనాలు. దేవుని భయము ఉన్న ఆ పాటలో మాధుర్యం ఉంటది. ఆ పాటలో దేవుని సన్నిధి అనుభవిస్తాం. విస్తారమైన పాటలు క్షేమం కాదు గాని మీరు అలా ఎన్ని పాటలు పాడినా ప్రభువుకి మహిమ, మా వ్యక్తిగత జీవితాలకు దీవెన. తల్లిగారు ఇది పొగడత కాదు, మన్నించాలి. మీ పేరు నాకు తెలియదు. చక్కని పాటలు తమ్ముడు పాడాడు, మధురం అంట. ఆ దేవదేవుని నామస్మరణమే మధురం తమ్ముడు. ఆ వాక్యమే మధురం. ఆ మాధుర్యం అనుభవించటానికి ఎంతమందో నోచుకోలా దేవుడు ఆ భాగ్యాన్ని, ఈ వాక్యమైన మధురాన్ని, అత్యంత మధురమైన దాన్ని ఈ ఉదయకాల సమయంలో 5:30 ప్రాంతంలో మనం అనుభవించడానికి దేవుడు మనకి అనుమతించాడు. ఈ భాగ్యం లేని వారు పాపం దురదృష్టవంతులు. ఈ మహానుభావుని, ఈ ఘనులను శబా ఆయన గురించి ఏం పొగిడినా తక్కువే. ఎందుకంటే ఈ ఆనందం వేరు, ఈ సంతోషం వేరు. సరే, మంచిది. లేఖన భాగంలో అనుకుందాం. సామెతలు గ్రంథకర్త అంటే పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 2 మాటలు చెప్తాడు. అవి మూలవచనాలుగా చదువుకుని కొద్దిసేపు దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను గత 4 వారాల నుంచి 3-4 వారాల నుంచి అదే 3-4 సమయాల నుంచి టయాల నుంచి ఒక లేఖనం మీదే నేను వాక్యం చెప్తా ఉన్నాను. అదేమిటి గుర్తుండి చెప్తారు ఎవరైనా? ప్లీజ్. వింటున్నారు కదా? ఎవరైనా ఉన్నవాళ్ళు 8 మందిలో ఎవరైనా, నేను ఒకే లేఖనాన్ని పట్టుకుని వాక్యం చెప్తా ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. థ్యాంక్ యూ వెరీ మచ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు కూడా మళ్ళా అదే మాటను ధ్యానం చేసుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడు అంటే ఈ పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పిన వాని కుమారుడు ఒక మాట చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మంచి ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు యెహోవా యందు భయభక్తులు కలిగితే జరుగుతుందంట. ఆలోచన చెప్పుద్దంట, లెస్సైన జ్ఞానమును ఇస్తుందంట. అదే చాలా మళ్ళీ క్లియర్ గా చెప్తాడు 9వ అధ్యాయం 10వ వచనంలో సామెతల గ్రంథకర్త. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇదే సంగతిని పరిశుద్ధులైన పౌలు చాలా చక్కగా చెప్తాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవుడు మీకు మేలైన దాన్ని ఇస్తే దాన్ని దూషణ పాలు కాకుండా చేయడు. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మేలైనదే ఇస్తాడు. ఎప్పుడు మీకున్న మేలైన దాన్ని దూషణ పాలు కాకుండా చేయడు. ఎంత అద్భుతమైన మాట. ఇలా చెప్తూ ఆయన ఉన్నప్పుడు అనేకమైన సంగతులు నా హృదయానికి జ్ఞాపకం వచ్చినాయి. చాలా సంగతులు జ్ఞాపానికి వచ్చినాయి. అప్పుడు నేను ఆయన భయభక్తులు కలిగి ఆయన ఎలా కాపాడిగా ఉంటాడు, ఎలాంటి జ్ఞానం నుంచి కాపాడుతాడు, ఏ సందర్భంలో కాపాడుతాడు, ఏ పరిస్థితుల్లో అనుకూల అననుకూల మానవాతీతమైన పరిస్థితుల్లో కాపాడతాడు. మనుష్య జ్ఞానమునకు అందరి పరిస్థితులను కాపాడతాడు. ఎందుకంటే మనం ఆయన గొర్రెలం.
ఇక మీదట మిమ్మల్ని స్నేహితులను పిలవను, కుమారులను పిలుస్తా. ఆయన మనల్ని ఎలా సమీపస్తులుగా చేసుకుంటాడు అంటే, మనం ఆయనతో కలిగి ఉన్న తత్సంబంధాలను బట్టి మరింత హక్కున చేర్చుకున్న వాడుగా ఆయన ఉంటాడు. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ అక్కర్లా, రికమెండేషన్స్ అక్కర్లా, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అక్కర్లా. మంత్రులకు, సామంతులకు, ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు తగిన కేటగిరీస్ అక్కర్లా. వై? బికాస్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్. మన దేవుడు అందరికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఏ భేదమును లేదు. అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడని చెప్పి యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కేటగిరీస్ గా వచ్చి చూడాల్సిన పని లేదు. ఆయనకు అందరూ సమానులే. కానీ ఒకటి, నీవు యెహోవా యందల భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానం ఇస్తాడు. సమయోచితమైన జ్ఞానము వెండి పండములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిదిగా చేస్తాడు. ఆపత్కాలమున మొరపెట్టగా విని ఉత్తరం ఇచ్చి నువ్వున్న పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించి సుఖమయ జీవితంగా నిన్ను పయనింప చేస్తాడు. అది మన ఘన దేవుని యొక్క గొప్పతనం. ఈ ఉదయకాల సమయాన నేనైతే రాత్రి మన ప్రియ సహోదరుడు తమ్ముడు గారు ధనరాజు గారితో కూడా చెప్పాను. తమ్ముడు గారు, బాబు నేను ఒక లేఖనాన్ని చెప్తాను అని లేచాను. కాలకృత్యాలు తీర్చుకున్నాను. చక్కగా వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేశాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాతో చెప్తున్నాడు, అది కాదు అబ్బాయి అని చెప్పి. ఏంటి ప్రభువా అంటే, నా ముందరకు ఒక మాటని తీసుకుని వచ్చాడు. ఏమిటి ఆ మాట అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కదా ప్రభు ఆశించేది. ఇది కదా ఆయన మనల్ని కాస్తూ మనల్ని గూర్చి సంతోషించేది. మనము నోటితో చెప్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. నీకు లేమి కలగదు, మంచిదే. ఆయన నీ కాపరికుంటే నీకే కొరత రాదు. యెహోవా కాపరత్వములో నీ ఉంటే, ఆయన కాపుదలలో నీ ఉంటే, ఆయన హస్తాల క్రింద నీ ఉంటే, ఆయన రెక్కల మాటను నీ ఉంటే, ఆయన చాటును నువ్వు దాగుకొని ఉంటే, ఆయనే నిన్ను కాస్తున్నాడని ఉంటే చెప్పగలిగితే, ఎదుటివారు నిన్ను గూర్చి నీ దేవుడు దేవతలకు దేవుడై ఉన్నాడు, రాజులకు ప్రభు అయి ఉన్నాడు, మర్మములను చెప్పగలిగిన సామర్థ్యము నీకు అనుగ్రహించి ఉన్నాడని నిన్ను గూర్చి ఏనాడైనా ఎదుటివారు సాక్ష్యం చెప్పారా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లేఖన భాగాన్ని వింటున్న మీరు, ప్రస్తుతం మాట్లాడుతున్న నేను,
ఉమారు గుండె మీద చేసుకుని పరిశుద్ధ లేఖనాన్ని మన ముందర పెట్టుకుని ధైర్యంతో నన్ను బట్టి, నా సత్ప్రవర్తనను బట్టి, నా క్రైస్తవ జీవితాన్ని బట్టి ఎదుటివారు రాజులు కాదండి, నీ పొరుగు వారు, నీ కుటుంబీకులు, నీ సోదరులు, లేదు నీ భార్య, లేదు నీ బిడ్డలు, నీ వారు, నా వారు, మనవారు ఏనాడైనా ఎన్నడైనా సాక్ష్యం చెప్పారా? ఇలా నీ దేవుడు మర్మములను బయలుపరచగలిగిన వాడు, నీ దేవుడు దేవతలకును రాజులకును ప్రభువై ఉన్నాడు అని చెప్పి నిన్ను, నన్ను, మనలను బట్టి ఏనాడైనా చెప్పగలిగారా? అయితే మనము ఆయన కాపరత్వములో లేవు అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. అలాగను గనక నిన్ను గురించి చెప్పగలిగితే నువ్వు ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కాపరత్వంలో ఉన్నావని అంగీకరిస్తా. లేదా మనంత వేషధారులు, మోసకారులు మరొకడు లేడు అని చెప్తా. గమనించాలి, ఈ మాట ఊకుముడిగా అనకూడదు. అలా లేని వారైతే నా విషయంలో కూడా ప్రత్యేకించి బోధించి భ్రష్టులము కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాటలు ఈ గ్రంథంలో రాయబడినాయో నాకు బహు విచిత్రం అనిపించింది. సామాన్యమైన విషయం కాదు. రెండవ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి ఎవరైనా తీసి మీరే చదివితే బాగుంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. చాలు తల్లి, థ్యాంక్ యూ చెల్లి. ఆమేన్. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సామాన్యమైనది కాదు, అతీతమైనది, మానవాతీతమైనది, మానవ జ్ఞానమునకు అందనిది, మనుష్యేచ్ఛల చేత నింపబడి మనుష్య రీతిగా జీవించుతున్న ఏ మానవుడికి అందని జ్ఞానం కలిగిన మాట. ఇది సామాన్యమైన సంగతి కాదు. కానీ ఈ సంగతి ఏమిటి? సంగతి అంటే రాజుకు నెబుకద్నెజరుకు కల వచ్చింది. వచ్చిన కళ మర్చిపోయాడండి. కళ గుర్తులేదు, కళ భావం కూడా కావాలి. కళ చెబితే కళ భావం చెప్తారేమో కానీ గారడిగాళ్ళు ఇక్కడ కళ చెప్పాలి, తనకొచ్చిన కళ చెప్పాలి, తన భావం కూడా చెప్పాలి. దానికి ఎవరు కావాలో తెలుసా? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు కలిగిన మనుషులకు ఈ సంగతి బయలుపరచబడింది. జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ సంగతి బయలుపరచబడింది. ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఈ మాటను చాలా ఈజీగా తీసుకుంటాం మనం. యెహోవా యందు భయభక్తులు. ఇక్కడ రాజునకు కలిగిన దర్శనము, దాని భావం చెప్పట అసాధారణమైనది ఎలాగునో అలాగుననే ఈ యెహోవా యందు భయభక్తులు అంటే
సామాన్యమైన విషయం కాదు. చాలా తృప్రాయంగా తీసుకుంటారు. ఏమిటి భయభక్తులు? ఉదయకాలాన 4:30 లేచి ప్రార్థన చేయటం, జూమ్‌లో వాక్యం చెప్పటం, 4 పాటలు పాడటం, వాక్యం చదవటం, క్రమము తప్పకుండా, లేదు ప్రతి నిమిషం ప్రభు సన్నిధిలో గడుపుతున్నట్టుగా ఉండటం. ఇదంతా యెహోవాయందుల భయభక్తులు కాదు. యెహోవాయందుల భయభక్తులు కలిగిన వారు ఆయన అధికారము కింద లోబడి ఆయన వలే, ఆయనలాగా. పౌలేమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అబ్బా! ఈ మాట చెప్పటం అసాధారణమైన విషయం. ఏలీ ఏలీ లమా సబక్తాని అని చెప్పిన దేవదేవుని మనస్సు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పిన దైవ కుమారుని దైవత్వమును మూర్తీభవింపచేసిన ఆ మనస్సు నాకు దాహమునకు నీరువమ్మ అని చెప్పిన వ్యక్తిత్వము కలిగిన అద్వితీయ సత్యదేవుని మనస్సు కలిగిన వాడుగా ఉన్నానంట పౌలు. మరి నేను, మరి నువ్వు, మరి మనము సిగ్గనిపిస్తలా మనకి? ఆ మాట పౌలు అన్నప్పుడు ఒళ్ళు గగుర్పాటు పడగొట్టలా? అమ్మో నేను లేను కదా అని ఉన్నామనుకుంటున్నావా? అయితే నువ్వు నిలుచున్నాను అని తలంచుకున్నాడు పడకూడనట్లు జాగ్రత్తగా చూసుకోను. మంచిది. ఒకవేళ నువ్వు గనక అలాగునే గనక ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. మీకు మీరే బుద్ధిమంతులను తలంచుకొనకుడి. రోమిలకు రాసిన 11 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీకు మీరే బుద్ధిమంతులను తలంచుకొనకుడి. నిన్ను గూర్చి ఇతరులు సర్టిఫై చేయాలి. మేము చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కాంటాక్ట్ సర్టిఫికెట్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు. హై స్కూల్లో మంచోడండి, హీ వాజ్ వెరీ గుడ్ క్యాండిడేట్, వెరీ గుడ్ స్టూడెంట్, లేకపోతే వెరీ పూర్ స్టూడెంట్, లేకపోతే అలా అతని గురించి సర్టిఫై చేసేవాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యం వారు. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ ఒక శాసనం వచ్చింది. ఏంటి ఆ శాసనము? కళాభావం చెప్పాలి. రాజు పిలిచాడు అందరినీ పిలిచాడు. అందరూ రాజు యొక్క అధికారంలో ఉన్నారు. యెహోవా నా కాపరి అని చెప్పేవాళ్ళు కాదు. నెబుకద్నెజరు మా అధికారి అని చెప్పి ఆయన ఆధిపత్యం కింద ఉండే ఈ యొక్క విద్వాంసులు, మేధావులు, పండితులు, జ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, బహు గొప్పవారు ఉన్నారు. రాజు విచారించిన సంగతి బహు సాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతిని చెప్పజాలరు. దేవత నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరూ సంహరింపమని ఆజ్ఞ ఇచ్చాను. ఇది సంగతి. బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ జ్ఞానము గలవారిలో ఓ 4 ఉన్నారు. ఇక్కడ జ్ఞానులందరినీ కూడా సంహరించమన్నాడు కళ చెప్పపోతే. ఈ జ్ఞానులందరూ నెబుకద్నెజరు అధికారం కింద, నెబుకద్నెజరు కాపరత్వంలో ఉన్నారు. ఇది గమనించాలి. యెహోవా నా కాపరి అని చెప్పగలిగిన వారు 4 ఉన్నారు. నెబుకద్నెజరు మా కాపరి అని చెప్పగలిగిన వారు కోకొల్లలుగా ఉన్నారు. నువ్వు ఎవరి కాపరత్వములో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించిన సమయం ఇది.
సమయస్ఫూర్తిగా ఇకనైనా నీవు ఏ కాపరత్వంలో ఉన్నావో ఐడెంటిఫై చేసుకుని పార్టీ మారినట్టు మారు. ఇప్పుడైనా పర్వాలేదు, ప్రభు సమీపముగా ఉన్నాడు. తీసుకుని వచ్చిన నలుగురిలో ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా 1:17 దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధముల దర్శనములను స్వప్న భావములను గ్రహింపగల తెలివిగలవాడై ఉండెను. ఇది సంగతి. ఇప్పుడు జ్ఞానులను అందరినీ నాశనం చేస్తానంటున్నాడు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారుగా, గమనించాలి. ఆ జ్ఞానులేమో నెబుకద్నెజరు మా కాపరి అన్నారు. ఈ జ్ఞానము ఈ జ్ఞానులేమో యెహోవా మా కాపరి అంటున్నాడు. ఇప్పుడు యెహోవాయే మా కాపరి, మాకు లేమి లేదు, మాకే భయం లేదు, మాకే ఆపద రాదు, మాకే ఇబ్బంది రాదు, మాకే కష్టం రాదు, నష్టం రాదు, ఇరుకు రాదు, ఇబ్బంది రాదు, శ్రమ లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. వాటన్నిటిలో మాకు తోడుండువాడు మా దేవుడైన యెహోవాయే. ఇక్కడ వీళ్ళకు కూడా తోడుంటాడు నెబుకద్నెజరు ప్రాణం తీయడానికి, ఈ కళాకల భావం చెప్పకపోతే. సంహరించడానికి తోడుంటాడు. మన దేవుడును, మన రక్షకుడును, మన ప్రభువును, మన కాపరి అనేటువంటి వాడు మనల్ని సంహరించువాడు కాడు, సరిచేవాడు, సరిదిద్దువాడు, కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన అధికారం కింద, ఆయన ఆధిపత్యం కిందకి నీ వస్తే, ఇక్కడ జ్ఞానం కలిగిన వారు ఇద్దరు, రెండు రకాలు. ఒకరు నెబుకద్నెజరు యొక్క ఆధిపత్యంలో, అధికారంలో, కాపరత్వంలో ఉన్నవారు. ఇక్కడ దేవుని యొక్క కాపరత్వంలో ఉన్నవారు ఉన్నారు. అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేశ సంరక్షణ అధిపతికు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనం చేసాను. ఏమి అద్భుతమైన మాటలు ఉదయకాలాన. ఇవి కదా మన ఆయుష్కాలాన్ని పెంచి ఆరోగ్యమును సమకూర్చి మేలుల చేత నింపే మాటలు. తమ్ముడు వాడిన నీ పాట ఇది కదా అర్థం. మధురమైనది, మాధుర్యమైనది ఆయన లేఖనం ఇదే కదా. మరట జ్ఞానయుక్తముగా మనము చేసండి. ఏమని? రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ త్వరగా వచ్చుటకు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతిని ఆర్యోకును అడగగా, ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుడికై తమకు సమయము దయచేయమని రాజును బతిమాలకుడెను. యా, వండర్ఫుల్ ఒబీడియంట్. తెలుసు దానియేలునకు ఈ కళాభావం చెప్పగలడని. కానీ దానియేలులో ఉన్న నమ్రత, దానియేలులో జ్ఞానయుక్తమైన సంగతి, దానియేలులో ఉన్న వివేచన, దానియేలులో ఉన్న విధేయత, దానియేలులో ఉన్న దేవుని ఆరాధించే విధానం, దేవుని యందు తనకు కలిగిన భయము భక్తిని కనపరచుట కొరకు ఎంత వైజ్ గా వివేకముగా అలిగాడంటే, రాజా, బహుశా నేను అనుకుంటా దానియేలు వెళ్ళి రాజు దగ్గర, రాజా నాకు సమయము దయచేయమని చెప్పినటువంటి ఆ వినిపిస్తుందండి బ్రదర్? వినిపిస్తుందా? వినిపిస్తుంది. దానియేలు అడిగిన ఆ మాటకే ఆ రాజునకు అర్థమైపోయి ఉంటుంది, ఇతడు చెప్పగలడు అని. ఎందుకంటే దానియేలులో ఉన్న తెగింపు ఉంది చూడు. రాజు యొద్దకు పోయి అడిగిన సంగతి నేను చెప్తా, సమయం ఏమని చెప్పటంలోనే తెగింపు ఉందండి. యెహోవాందల భయభక్తులు కలిగిన వారు ఎన్నడూ పిరికివారు కారు. వారు తెగింపు కలిగిన త్యాగముతో జీవిస్తారు. వారిలో సమర్పణ ఉంటుంది. అదే రుజువు చేశాడు దానియేలు.
రాజ సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పటికే తనకు సమయం దయచేయమనగా రాజు అనుమతించాడు. అబ్బా, నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఈ అవకాశం వస్తే ఈ గొప్ప అవకాశాన్ని నేను మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలని, నాకు మాత్రమే పేరు రావాలని, నేను మాత్రమే గణపరచబడాలని, ఒకవేళ ఈ విషయంలో రాజేమైన కానుకలండి మెచ్చి బంగారం వెండి లేకపోతే మందిరానికి స్థలం కొనిస్తాడంటాడేమోనని నేనైతే ఒక్కనే పోయేవాడిని. కానీ అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును ఈ సంగతి తెలియచేసి, ఇదండి సంగతి, ఇది ఐక్యత. ఈ సంగతి దానియేలు ఏం చేశాడు తెలుసా, తను కలిగి ఉన్నటువంటి స్నేహితులకు చెప్పాడు. వెళ్ళి, అబ్బాయి మనం రండి, ఇక్కడ తన దృష్టికి తానే బుద్ధిమంతుడు అనుకోనకుండా ఈ మర్మములను మీకు తెలియకోరుచున్నాను. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇది ఒక గడ్డు సమస్య వచ్చింది. ఈ గడ్డు సమస్యను తేలిగ్గా చెప్పగలిగిన దేవుడు మనకున్నాడని మనం ఎరుగుదుము. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? మర్మములను బయలుపరచగలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన కాపరత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఏ కీడు రాదని యేసే చెప్పాను మనకు. ఇక మేము భయపడము, మనకు భయం వద్దు. కారణం ఏంటంటే మనల్ని సంహరించడానికి వీలు లేదు. కారణం ఏంటంటే మనము ఆ యొక్క జాబితాలో లేము. నెబుకద్నెజరు కాపరత్వంలో ఉన్న జ్ఞానుల జాబితాలో లేవు. యెహోవా ఏ దేవుడు కాగల జనులు ధన్యులు అన్న జాబితాలో ఆయన కాపరత్వంలో మనం ఉన్నాం కాబట్టి అది చెప్పి అందరూ కలిసి వెళ్ళి, దేవుని పిల్లలారా, అద్భుతంగా ఆశ్చర్యంగా అందరూ కలిసి ప్రభుని ఆరాధించడం ప్రారంభించాడు. మీకు సంగతి తెలుసా, దానియేలులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అద్భుతమైన ఆరాధకుడు. అట్ ద సేమ్ టైం చక్కని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన యోగ్యుడు. అదే సమయంలో ప్రార్థనాపరుడు. స్తుతారాధన ప్రార్థన కలిగిన వాడు కాదు ఆయన. ఆరాధన వేరు, స్తుతి వేరు, ప్రార్థన వేరు, మూడు వేరు. మూడుని కలిపి కలగూరగంప చేయకండి. అన్ని కూరగాయలు కలిపితే సాంబార్ అవుద్ది, అది కాదు. ఆరాధన వేరు. ఆయన గనుడు, ఆయన శ్లాఘించుట ఆరాధన. ఆయన చేసిన కార్యములను గూర్చి కృతజ్ఞతాభావము ఆయనకి చెల్లించే దాని పేరు స్తుతి. ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకుని అర్థించే ఆ అర్ధన ప్రార్థన, భిక్షాటన, ప్రభుతో సంభాషణ, ప్రార్థన. ఆరాధన వేరు, స్తుతి వేరు, ప్రార్థన వేరు. కలిపి కొట్టకండి కావేటి రంగలాగా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చారు. నేను అనుకుంటాను, ఎబ్బేకు రేవులో యాకోబు పెనుగులాడాడు చూడు, దేవా నీవు నన్ను దీవించే వరకు నేను వెళ్ళనయ్యా, నేను వదలను అన్నట్లు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వారులు ఇక్కడ కూడి అలాంటి ప్రార్థన చేశారేమో నేను ఎరగను. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపుకున్నట్లు, ప్రభువా ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ను వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంతటా చూసావా యూనిటీ, ఐక్యత. అబ్బాయి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం సహవాసంతో. బాధ వచ్చినా పంచుకుందాం, శ్రమ వచ్చినా పంచుకుందాం, లాభం వచ్చే పంచుకుందాం, నష్టం వచ్చే పంచుకుందాం, దీవెన వచ్చే పంచుకుందాం. మోసకారులాగా ఉండొద్దు. మనం ముందు పుడదాం, వెనకాల పుడదాం. ఒకరి కాళ్ళు ఒకళ్ళు లాక్కోవద్దు. ఒకరి కాడు ఒకళ్ళు లాక్కుంటే పారిపోయి దాసత్వం చేయాలిరా, అక్కర్లేదు మనకి. రండి, మనం అందరం కలిసి వచ్చాము, కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నాడు. వారితో హెచ్చరించాడు. ఏమంటే
కలిపి ప్రార్థన చేయుడి, ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించారు. ఆయన వేడుకుందాం రండి, ఆయన దగ్గర ప్రాధేయపడదాం, ప్రభువా వేడుకొందాం, ప్రార్థన చేద్దాం. ఇక్కడ ప్రార్థన, ప్రభువా అన్యులైన జ్ఞానులు నెబుకద్నెజరు, కాపరిగా కలిగిన జ్ఞానులు నెబుకద్నెజరు చేతే చంపబడతారు ఈ మర్మము చెప్పపోతే. నీవు అన్యుల చేతికి మమ్మల్ని అప్పగించువాడు కావన్న సంగతి మేము ఎరుగుదుము. కాబట్టి ప్రభువా మాకు కావాల్సింది ఏమిటంటే అన్యులైన వారి యొద్ద నీ నామము గణపరచబడినట్లు ఈ మర్మములను మాకు బయలుపరచవా ప్లీజ్. ఆకాశమందు భూమి మీద మర్మములను బయలుపరచగలిగిన వాడు నీవు తప్ప ఎవరు లేరన్న సంగతి మేము ఎరుగుదుము. కాబట్టి నాన్నా మాకు బయలుపరచవా అని వేడుకొన్నారంట, ప్రాధేయపడ్డారంట, భిక్షాటనము చేశారట. మీకు సంగతి చెప్తా. ఈ సందర్భంలో కరోనా సందర్భంలో నేను క్యాసెట్ చేశాను. కరోనా సందర్భంలో చాలా మంది ఈ హైటెక్ సేవకులు టీవీల ముందుకు వచ్చి వేడుకున్నారు, ప్రభు చచ్చిపోతున్నారు ప్రభు అని. అరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేస్తారు అరే బయటకు వచ్చి ఏడవద్దురా దట్టి ఫెలో. రహస్యమందు నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏడు అంటే బయటకు వచ్చి ఏడ్చి ఏటీఎంలు పేటీఎంలు పెట్టారు ఈ హైటెక్ సేవకులు కింద. వాళ్ళకి బాగానే పంపించాను వర్తమానం అనుకోండి. మనం ఆ గుంపులో చేరొద్దు. ఆ గుంపులో నుంచి ప్రత్యేకించబడి నెబుకద్నెజరు ఆధిపత్యములో, నెబుకద్నెజరు యొక్క కాపరత్వములో మనము ఉండకుండా ఉండుదుముగాక. ఆమేన్. యెహోవా కాపరత్వంలో మనము నిత్యము నివాసము చేయుదుముగాక. ఆయన మరుగు మాటలను మర్మమును బయలుపరచుచు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరులు దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఏంటంటే నేను అడిగిన అనలా ఇక్కడ దానియేలమ్మా ఎంత ప్రార్థనాపరుడు, ఎంతటి సహవాసం మీద మక్కువ కలిగిన వాడు. సహవాసం అన్నది కనుక అర్థమైతే ఒంటరిగా ఉన్నవాడు నిద్రపోడు. దేవుని బిడ్డ ఎవరైనా కేకలు వేస్తాడు, మొర్ర పెడతాడు, ప్రభువా నాకు సహవాసం దయచేవా. సహవాసం 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 ప్రభుతో. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియచేయుచున్నావు కనుక నేను నిన్ను స్తుతించున్నాను. ఈమె నమ్మకం అండి. విధేయతతో రాజు దగ్గర చెప్పాడు. రాజు దగ్గర నుంచి వచ్చి ఐక్యతతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎవరు? యెహోవా కాపరిగా కలిగిన దానియేలు. అందరూ కలిపి ప్రార్థన చేస్తా ఇలా అంటున్నాడు, దేవా మేము అడిగిన ఈ సంగతి మాకు దయచేసావు, తెలియజేసేసావు. ఆమేన్. మాకు చెప్పేసావు, మేము రాజుకు చెప్పేస్తాం. మమ్మల్ని రాజు ఏం చేయలేడు. ఇంకా పొందుకుని ఉన్నానన్న నమ్మి విశ్వాసంతో ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తుంది. దానియేలు మరలా చెప్పారు, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖము తోడుకొని పొమ్ము అనే నేను ఆ కలభావం రాజునకు తెలియజేశాను. గమనించండి, ఇప్పుడు దానియేలు ఒక్కడ కాదు, యెహోవా ఏ నా కాపరి అన్నవాడు తను మాత్రమే కాపాడబడుకోవటం కాదు. ఇక్కడ పోయిన వారం మనం గమనించాము, రాహాబు అనే వేశ్య తానును తన ఇంటి వారందరూ రక్షించబడినట్టు ఎర్ర తొగరు దారం కట్టుకుంది ఆ ఇంటికి. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే పిలిచాడు, ఆర్యోకుని పిలిచి, అబ్బాయి యెహోవాయే కాపరిగా కలిగిన మేము మాత్రమే కాదయ్యా, మమ్ములను బట్టి మీరు కూడా రక్షించబడతారు, మీ ప్రాణాలు కూడా కాపాడబడతాయి, మీరు కూడా మేము ఎరిగిన సత్యం ఎరుగుతారు, ఎరుగునట్లుగా మా దేవుడు చేశాడు. కాబట్టి నన్ను రాజునొద్దకు తీసుకెళ్ళు, మేము కాపాడబడతాం, మమ్మల్ని బట్టి మీరు కూడా కాపాడబడతారు, మీ ప్రాణాలకు భిక్షేస్తున్నాం పో. ఎంతటి ఘనత! దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే రాజు వద్దకు వెళ్ళాడో, రాజు దగ్గర నిల్చుండి కల భావమును చెప్పాడు. మనందరికి తెలిసిన సంగతే, మళ్ళా ఆ సంగతి మనం అక్కర్లేదు. కలను చెప్పాడు, కల భావము చెప్పాడు. నివ్వురపోయాడు రాజు. నివ్వురపోయాడు రాజు. నివ్వురపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటో తెలుసా? 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇది సాధ్యమేనా? ఒక రాజు నపుంసకుల అధిపతికి దానియేలునకు తీసుకుని వచ్చి సాష్టాంగ నమస్కారం చేయటం సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. యెహోవా ఏ దేవుడు కాగల జనులకు సమస్తము వంచి నమస్కారం చేస్తుంది. సాధ్యమే. యెహోవా ఏ కాపరి కాగలిగిన జనుల పాదాల యొద్దకు రాజులు సహితం వంగి నమస్కారం చేయాల్సిందే. సాధ్యమే. మానవ జ్ఞానమునకు అసాధ్యమైన సంగతులను సాధ్యపరిచిన దేవుడు రాజులు సైతం తన బిడ్డల యొద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. ఇది కదా కాపరత్వం. నమస్కారం చేసి పూజించి నైవేద్య ధూపమును అతనికి సమర్పించమని ఆజ్ఞాపించాడు. పాపం. మరియు రాజు, ఈ మర్మమును బలిచుటకు నీవు సమర్థుడు అయితే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడు ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇది అండి కావాల్సింది. ఇక్కడ దానియేలుకు ఘనత, దానియేలును బట్టి ప్రభువుని శ్లాఘించిన రాజు. దానియేలు దేవుని కాపరత్వములో ఉండి దేవుని యందు భయమును భక్తిని కనపరిచిన విధానమును, దేవుని యందు దాగి ఉన్న జ్ఞానమును మర్మమును బయలుపరిచిన విధానమును గమనించిన అన్యుడైన రాజు, మూర్ఖుడైన రాజు, జ్ఞాన వివేకములకు దూరమైన రాజు తన కళ్ళు తెరువ చేయబడిన వాడై యెహోవా మహాత్మ్యమును గూర్చి శ్లాఘించటం మొదలు పెట్టాడు. నీ దేవుడు దేవతలకు రాజులకును దేవుడు, దేవతలకును రాజులకును దేవుడయ్యా నీ దేవుడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించెను. దానియేలు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెడతాం ప్రారంభించి అప్పుడు కూడా దానియేలు అన్నాడు, బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానాధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించును. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకుని, రాజు షద్రకు ఏమని చెప్పి, అయ్యా నేను ఒక్కడిని అనుకున్నావా? ప్రార్థన చేసేటప్పుడు సహవాసం మాత్రమే కాదు దానియేలు కలిగింది, బహుమానములు పొందు విషయంలో కూడా తన సహవాసం పెట్టి అంటున్నాడు. దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్న రాజు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోనులో సంస్థానం మీద విచారణకర్తగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దేవుని పిల్లలారా, ఈ సంగతి మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. యెహోవా నా కాపరి, నాకు మేలు కలుగుదు, ఏ కీడు కలుగదు. మేలే. నువ్వు దేవుని కాపరత్వంలో ఉన్నావా? నెబుకద్నెజరు కాపరత్వంలో ఉన్నావా? నువ్వు దేవుని యెహోవా కాపరత్వంలోనే ఉంటే అన్యులు సైతము కొనియాడుతారు మన ప్రభుని నిన్ను బట్టి. నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నీ సహవాసములో మేలుకీడులను సమస్తమును పంచుకొని వారై ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢంధకార లోయలోనే సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. నా భయము పోయెనే, నా భారము తీరెనే, నా భయము పోయెనే, నా భారము తీరెనే. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, మంచి కాపరి నా కాపరి,
గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరి ప్రాణములను కాపాడుటకు సహవాసులు దానియేలు అతని స్నేహితులు వారి ప్రాణములను అడ్డువేసిరి. అబిరాము, దోతాను, కోరహు చేసిన ద్రోహము, యెహోవా కోపము రగులు కొనుట ప్రారంభించను. గుడారము మీద దేవుని తేజస్సు మహిమ కనపడగానే అహరోను మోషే పరుగెత్తి ప్రత్యక్షపు గుడారములో సాగిలపడిరి అంటే భూమి మీద కరుచుకున్నట్టు పడిపోయిరి. ఆ పడిపోయిన స్థితిలోనే కన్నులు తెరిచి ఇద్దరు అన్నదమ్ముల ముఖములు ఒకరికొకరు చూసుకుంటున్నట్టుగా ఉన్నాయి. కళ్ళు తెరిచి అన్న ముఖంలోనికి చూస్తాడు మోషే. అన్నా, రౌద్రము రోషము గల దేవుని కోపము రగులుచున్నది, తెగులు బయలుదేరింది, మరణము. నువ్వు లేచి ధూపార్తి తీసుకొని బలిపీఠము పరిశుద్ధ నిప్పుల చేత నింపుకొని మరణమునకును జీవమునకును మధ్యలో వెళ్ళి నిలువుము. చచ్చిపోతున్న వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో వెళ్ళి నిలువుము. సువార్త సిలువను గూర్చిన సువార్త ధ్వజము చేత పుచ్చుకొని మరణించుచున్న వారికి జీవించుతున్న వారికి మధ్యలో నిలవగలిగిన అహరోనులు యాజకులున్నారా? బబులోను సంస్థానంలో ఉన్న జ్ఞానుల ప్రాణములను దక్కించుకొనుటకు అడ్డుగా నిలుచువారు దానియేలులు సహవాసులు ఉన్నారా? సంగమా, ఇట్టి సహవాసులు కలిగిన నీదెంత గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానిని కూడా బబులోను రాజు సంహరించిన సాష్టాంగ పడెను. సాష్టాంగ పడెను. జ్ఞానిని కూడా సంహరించుటకు ఖడ్గమునెత్తలేదు. చచ్చిన వారు చచ్చిరి. దేవుని కోపము శాంతించెను. అహరోనును చూసి ఇక చావబోతున్న వారిని సంహరించుట మానుకొనెను. ఉన్నారా? చావు బ్రతుకుల మధ్య నిలిచి సిలువ ధ్వజము ఎత్తి శాంతించు ప్రభువా, చంపవలసి వస్తే నన్ను మొదట చంపు అని నిలిచిన అహరోనులు ఉన్నారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. డేవిడ్ రాజయ్య గారు క్లుప్త ప్రార్థన, చిన్న ప్రార్థన. రాజయ్య గారు ముగింపు ప్రార్థన. దాసుబాబాయ్ గారి ఆశీర్వాదంతో తెలుగు సభ సమాప్తము ముగించుకుందాము. డేవిడ్ రాజయ్య గారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సహవాసములో తండ్రి నాయన నీ దాసు నిలబెట్టుకుని నాయన యెహోవా నా కాపరి నాయన వాక్య ధ్యానములో కొన్ని దినముల పిమ్మట ధ్యానిస్తూ మరి ఈ దినాన జ్ఞానము గురించి తండ్రి సొలొమోను రాజు గురించి మరి దానియేలు గురించి నైనా జ్ఞానము పాండిత్యము కంటే ముఖ్యమైనది అనేటువంటి వాక్యం మీద నీ కుమారుడికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి తండ్రి మాకు హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి దైవజనుల ద్వారా మీరు మాట్లాడినందుకు తండ్రి సహవాసంలో ఉన్నటువంటి యేసు వైపు చూచని సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క దైవజన్ని మీరు హెచ్చరించండి నాయన. నీ కృప చూపండి, నడిపించండి. ప్రాముఖ్యంగా నడిపించడానికి నీ దాసునికి ధనరాజయ్యకి ఇచ్చినటువంటి దర్శనంను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనేక విషయాలను మీరు లేవనెత్తి నీ దాసుల ద్వారా పురికొల్పి నీ నామముల మహిమ తెచ్చుకొని గణపరచుకోమని కృప చూపమని ప్రార్థిస్తూ నయన మరి యేసు వైపు చూచని సహవాసం నడిపిస్తున్న నాయకునికి కుటుంబానికి సహవాసములో ఉన్నటువంటి సేవకులందరి కుటుంబాలకు పరిచర్యకు జరగబోతున్న హిందీ శిక్షణకు నీ కృప చూపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గారు దాసుబాబాయ్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. సర్వ సృష్టికి కారణభూతుడై ఉండి సకల మర్మములను బయలుపరచబడిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
అట్టి ప్రేమను మానవ లోకానికి మరణం ద్వారా తెలియజేసి మృత్యుంజయుడు తిరిగి లేచిన క్రీస్తు యేసు వారి ప్రేమయు, అంత మాత్రమే కాకుండా కొనసాగుతూ దైవరాజ్య సువార్తలో కొనసాగుతున్నప్పుడు కావలసిన జ్ఞానమును ఇచ్చి ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క ప్రేమయు నిత్యము మనకు తోడయిండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ పేరు పేరు వరుసన వందనాలు. వందనాలయ్య గారు, ధనరాజయ్య గారు వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు తల్లి. శ్రీ గారు అందరికీ పేరు పేరు వరుసన శుభములు. ప్రత్యేకముగా ఈ రోజు ప్రత్యేక వర్తమానంతో వచ్చిన అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికి వందనాలండి. మంచిది, ఇప్పుడు హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. हिंदी సభలోనికి వెళ్తున్నాము. విశ్వనాథ్ ప్రసాద్ जी बिहार से तैयार खड़े हैं, ओपनिंग प्रार्थना करेंगे, हिंदी सभा आरंभ करेंगे. धन्यवाद 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 सर्व